ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1-2 పనుల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పరిసరాలను సీఎం పరిశీలించారు. చంద్రబాబుకు మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఇక ప్రాజెక్టు పరిశీలన అనంతరం సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదని ఏపీ సీఎం అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చని, నీళ్ల మీద రాజకీయాలు చేయొద్దని నేను తెలంగాణను కోరుతున్నానని హితవు పలికారు. రాజకీయ నేతలు పోటీ పడి మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఖమ్మంలో బీఆర్ఎస్ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ను ఇష్టం వచ్చినట్లు తిడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఆయన కొడుకుగా తన రక్తం మరుగుతుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బాధ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదని విమర్శించారు. బూతులు మాట్లాడడం ఆపేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కౌంటర్ ఇచ్చాడు. అమరావతి రైతులకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. ఈ నెల 6వ తేదీ వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. 1,50,000 వరకు దీన్ని వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల కౌలు పెంచేందుకు సీఎం ప్రాథమికంగా అంగీకరించారని మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని త్వరగా అభివృద్ధి చేస్తామని, 3 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తామని పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత వచ్చి విజ్ఞప్తి చేయడంతో ఆమె రాజీనామాను ఆమోదించినట్లు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. భావోద్వేగంతో రాజీనామా చేయడం వల్ల కొంతకాలం వేచి చూడాల్సి వచ్చిందన్నారు. ఇక ఆమె కొత్త పార్టీ పైన కూడా ఆయన స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా పార్టీలు పెట్టాల్సిన అవసరం లేదని, ఏవైనా వచ్చినా మనుగడ కష్టమని అన్నారు. గతంలో వచ్చిన పలు పార్టీలు కనుమరుగైపోయాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. గతంలో విపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ చేయనట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయన్ను విచారించేందుకు నోటీసులు జారీ చేసింది. గ్రీన్లాండ్ను అమెరికాలో భాగంగా మార్చాల్సిందేనని, అది తమ జాతీయ భద్రతకు చాలా అవసరమని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. ఆర్క్టిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. గ్రీన్లాండ్పై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని, వాటిలో సైన్యాన్ని వాడే అంశం కూడా పరిశీలనలో ఉందని తెలిపారు. ఎలాంటి హడావిడి లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ధురంధర్ భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన నాటి నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు మరో మైలురాయిని అందుకుంది. ఒక భాషలో మాత్రమే విడుదలై దేశవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు 1,220 కోట్లను వసూలు చేసింది. సమంత ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మా ఇంటి బంగారం సినిమా టీజర్ ఎట్టకేలకు సంక్రాంతికి వస్తుందని స్వయంగా సమంతని పేర్కొంది. ఈ సినిమా గురించి దర్శకురాలు తప్ప ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు జనవరి 9న టీజర్ రిలీజ్ అవుతుందని తాజాగా కొత్త పోస్టర్ పెట్టి మరీ సమంత ప్రకటించింది. మీరు చూస్తూ ఉండండి, మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుందని శామ్ ట్యాగ్లైన్తో పోస్ట్ పెట్టింది. దీంతో ఫ్యాన్స్ అంతా క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ సంబరపడిపోతున్నారు. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెట్టిన 5 కేసుల కోసం రవి వేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఒకవేళ బెయిల్ ఇస్తే రవి విదేశీ పౌరసత్వం ఉన్నందున దేశం దాటిపోయే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు చెప్పిన తర్వాత ఈ తీర్పు వచ్చింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.